ప్రభాస్ కల్కి మూవీ థియేటర్స్లో సందడి చేస్తోంది. ప్రస్తుతం యూత్కి కల్కి సినిమాలో కార్ మోడల్ క్రేజ్గా మారింది. ఈ ఫ్యూచరిస్టిక్ వాహనాన్ని తయారు చేయడానికి తయారీదారులు మహీంద్రా, జేఎం ఆటోమేటివ్ సహాయం తీసుకున్నారు. డిజైన్ మొదలుకొని 2 సంస్థలు బుజ్జిని సాధ్యమైనంత వాస్తవికంగా నిర్మించడానికి ప్రయత్నించాయి. ఈ కారు బరువు 6 టన్నులు. ముందు భాగంలో కస్టమ్ బిల్డ్ 34.4 అంగుళాల రిమ్స్, వెనుక భాగంలో ఆకట్టుకునే సింగిల్ వీల్ను అమర్చారు. దీంతో బుజ్జి ఏ దశలోనూ స్వేచ్ఛగా వెళ్లేందుకు సులువు అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఐమాక్స్ వద్ద బుజ్జి కారును చూసి ప్రేక్షకులు సెల్ఫీలు దిగుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి ప్రభాస్ కల్కి మూవీలో అత్యంత అట్రాక్షన్గా నిలిచేటువంటి అంశం ఈ కార్ పేరు బుజ్జి. దీన్ని స్పెషల్గా ఈ మూవీ కోసం తయారు చేశారు అన్నటువంటి ప్రచారం అయితే ఉందని చెప్పుకోవాలి. దీనిలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి అంశమే. మూవీ మొత్తంలో ప్రభాస్కు ఎంత మేరకు ప్రయారిటీ ఉంటుందో అదే స్థాయిలో ఈ కార్కి కూడా ప్రయారిటీ ఉంటుంది. వెహికల్ అంతా కూడా 6 టన్నులు ఉంటుంది. ఈ టైర్లను ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. దీనికోసమే ఈ టైర్లను తయారు చేయడం జరిగింది. ఈ రీమ్ ఏదైతే ఉందో ఇది అల్యూమినియంకు సంబంధించినటువంటి అంశంతో తయారు చేశారు. 34 ఇంచులకు పైచిలకు ఈ రీమ్ ఉంటుంది. ఈ టైర్లు కూడా అదే స్థాయిలో తయారు చేశారు. మహేంద్ర టెక్ సంబంధించినటువంటి సంస్థ ఆధ్వర్యంలో దీన్ని తయారు చేశారు. ప్రభాస్ దీన్ని ప్రత్యేకంగా చాలా రాష్ట్రాల్లో డ్రైవ్ చేయడం జరిగింది. ఈవెంట్లలో దీన్ని డ్రైవ్ చేసి ప్రేక్షకులకు అట్లాగే ప్రభాస్ అభిమానులకు చూపించడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ఏదైతే అల్యూమినియం కావచ్చు, ఇనుము కావచ్చు, ఇంజన్స్ కావచ్చు, ఈ ప్రతి ఒక్కటి కూడా స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 3 టైర్లు ఉంటాయి. దీనిలో 3 టైర్లు అట్లాగే వెహికల్కి సంబంధించినటువంటి అంశం మొత్తం 6 టన్నులకు పైచిలకు ఉంటుంది. ఈ ఇంజన్ ఏదైతే ఉంటుందో దీని స్పెషల్ అట్రాక్షన్గా చూపించుకోవచ్చు. ఈ సౌండ్ కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవాలి. దీని పేరు బుజ్జి అని పిలుస్తారు అన్నట్లుగానే సినిమాలో చూపిస్తూ ఉన్నారు. సినిమా మొత్తం మీద ప్రభాస్కు ఎంత మేరకు ప్రయారిటీ ఉంటుందో, ఎంత మేరకు ప్రాధాన్యత ఉంటుందో ఈ వెహికల్కి కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రత్యేకంగా సినిమా కోసం దీన్ని తయారు చేసినటువంటి ఇంజన్లు కూడా అదే స్థాయిలో తయారు చేయడం జరిగింది. సినిమా చూడడానికి ప్రస్తుతం ఇది ఐమాక్స్ థియేటర్ ముందు స్పెషల్ అట్రాక్షన్గా పెట్టారు. వచ్చేటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో, సినిమాకు చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళంతా కూడా సినిమాతో పాటు దీన్ని కూడా అదే స్థాయిలో వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వెహికల్తో సెల్ఫీలు దిగుతూ ఉన్నారు, వీడియోలు తీయించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వెహికల్ మొదటి నుంచి కూడా సినిమాకు ఎంత ప్రయారిటీ, ఎంత ప్రాధాన్యత, ఎంత ఇష్యూ, ఎంత సెన్సేషనల్ అడ్వర్టైజ్మెంట్ చేశారో అదే స్థాయిలో ఈ వెహికల్కి కూడా అదే అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. అట్లాగే ప్రపంచమంతా కూడా దీన్ని తింపినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.